చూశారు కదా! మీకు ఏ లోగో నచ్చింది అంటే ఏ నేమ్ ఆర్ట్ నచ్చిందనేది కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. చాలా బాగుంటది. నేచర్‌ది కావాలంటే నేచర్‌ది ట్రై చేయండి. ఇక్కడ క్లాత్‌ది కావాలంటే క్లాత్‌ది ట్రై చేయండి. చాలా నీట్‌గా ఉంటది. చాలా బాగుంటది. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటది. కొన్ని మెథడ్ చెప్తాను. అది ఆటోమేటిక్‌గా మీరు చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఏ లోగో అయితే ఇష్టం ఉంటదో అది మీరు ఫస్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ మనకు. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను 2 చెప్తాను. ఎందుకంటే నేను రీల్స్‌లో చెప్పాను. రీల్‌లో ఎక్కువ రీల్ ఫాలో అయితే మీకు ఐడియా అయితే ఉంటది. ఓకే. రీల్‌లో చెప్పలేదు. కానీ వీడియో అప్‌లోడ్ చేసిన అక్కడ. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే నేచర్‌ది ఉంది కదా! నేచర్‌ది అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇందులో మాక్సిమం ఒక ఫాంట్ ఇచ్చాను. వేరే ఫాంట్ పెట్టినా ఓకే. చాలా ఫాంట్ యూజ్ చేసినా 20, 30 ఫాంట్ వరకు యూజ్ చేసినా ఈ ఫాంట్ తప్ప వేరే ఫాంట్ మ్యాచింగ్ అయితే లేదు. అవ్వలేదు నాకు. పెట్టేవాడిని పెట్టనని కాదు. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. ఆహ్, సంధ్య అనే ఉంటది. ఇప్పుడు మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. ఆ నేమ్‌ని బట్టి మనం పైన మనకు ఏదైతే బర్డ్స్ ఉన్నాయో అవి కూడా చేంజ్ చేద్దాం. ఓకే. కింద కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో ఈ ఫోటో కనిపిస్తుందా మీకు? పైనది సెలెక్ట్ చేసుకోండి. సారీ డౌన్‌ది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సంధ్యాని క్యాన్సెల్ చేసి ఏం పెడదామంటే దివ్య అని పెడుతున్నాను. ఓకే. దివ్య అని పెట్టేశాను. ఒకవేళ జూమ్ చేద్దామని అనుకుంటే జూమ్ చేసుకోండి. కింద నేమ్ సారీ ఇంకో నేమ్ కూడా సేమ్ ఇది క్యాన్సెల్ చేసి దివ్య అని పెట్టండి. అంటే సేమ్ నేమ్ పెట్టండి. అయితే పైన మనకు సెట్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు నేమ్ అనేది చేంజ్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? ఓకే. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఈ ఆహ్, ఫస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ డి అనేది ఇక్కడ రావాలి. కానీ అక్కడ ఉంది. ఇక్కడ మనమైతే ఫ్లిప్‌లేర్ అని ఒక యానిమేషన్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత దీనైతే మీరైతే యాంగిల్ అయితే 180 డిగ్రీస్ చేయండి. 180 డిగ్రీస్ అయితే చేయండి. ఫ్లిప్‌లేర్ అని ఒకటి ఉంటది. ఓకే. ఇప్పుడు చూడండి బాగా సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. కొంచెం ఓకే. ఇప్పుడు చూడండి. నైస్ బాగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అడ్జస్ట్‌మెంట్ ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు బర్డ్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క ఫింగర్ తోటి ఇలాగైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. కూర్చున్నట్టు కనిపించాలి కాబట్టి కొంచెం బాగా సెట్ చేసుకోండి. ఓకేనా? ఇంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికి ఎఫెక్ట్ ఇంకా మంచిగా యాడ్ చేద్దామంటే క్యాప్‌కట్‌లో ఓలా బ్లర్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. అది యూజ్ చేయండి చాలా బాగుంటది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇదైతే మనకు ఫస్ట్ ఇంట్రో అయిపోయింది. సెకండ్‌ది ఇదైతే ఉంటది. ఇది చాలా మాక్సిమం చాలా అంటే చాలా బాగుంటది ఇది. దానికంటే ఇది నాకు బాగా నచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి నేమ్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి మీరు. ఒకటే ఫాంట్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. ఈ హార్ట్ సింబల్‌ది ఈ ఫాంట్ మీకు మిస్సింగ్ వచ్చినా కూడా నో ప్రాబ్లమ్. నాకు అంత అవసరం కూడా లేదు. అది ఎలాగైతే ఉందో అలాగే ఉంటది. ఎందుకంటే అది ఒక ఇమోజి. మనకు అంత అవసరం కూడా ఏం లేదు. ఓకే. ఇక్కడ చూడండి నేమ్ చేంజ్ చేద్దామని అనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. సంధ్య అని పెట్టాను. బాగా అనిపిస్తుంది. టోటల్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని కూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా ట్రై చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.